ఫైనల్ గా బజాజ్ వాళ్ళు NS350Z అయితే అన్అఫీషియల్ గా లాంచ్ కూడా చేశారు. అలాగే షోరూమ్స్ లో కూడా పంపిస్తున్నారు. ఇక్కడ మనకి పెద్ద ట్విస్ట్ ఏంటంటే NS400Z బ్రాండింగ్ తో పాటే మనకు NS350 అనేది వస్తుంది. ఇంజన్ అనేది డౌన్ గ్రేడ్ చేశారు. బట్ మనకి టోటల్ గా బైక్ అనేది సేమ్ ఉంటది. 4 days బ్యాక్ నేను ఇదే బైక్ పైన NS400Z లాస్ట్ రివ్యూ అని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేశాను. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే ఇది 350 అని చెప్పేసి. సో వెంటనే వీడియో అనేది రిలీజ్ చేసి నేను మళ్ళీ అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ దీంట్లో మనకి అపోలో టైర్స్ అనేది స్టాండర్డ్ గా వస్తున్నాయి. అలాగే గ్రెమికా క్యాలిపర్స్ మనకి సింటెడ్ బ్రేక్ ప్యాడ్స్ తో వస్తున్నాయి. సో యాక్చువల్ గా మనకి NS400Z పైన ఏంటంటే 373.27 cc అని చెప్పేసి ఇంజన్ ది బ్రాండింగ్ వస్తుంది. మనకి దీనిపైన ఇంజన్ సైజ్ అనేది మెన్షన్ చేయలేదు. దాని వల్ల నేను ఏంటంటే NS400Z ని అనుకొని నేను వీడియో పోస్ట్ చేశాను. సో తర్వాత వీడియో కూడా డిలీట్ అయితే చేశాను. సో సారీ ఫర్ దట్. ఇప్పుడు మన ఛానల్లో NS400Z రైడ్ రివ్యూ అని చెప్పేసి ఉంది కదా, అది NS350 రైడ్ రివ్యూ అన్నమాట. సో thumbnail లో మనకి NS400Z అని ఉంది. తొందరలోనే చేంజ్ చేస్తాను నేను. ఫస్ట్ ఇక్కడ మనం ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకుందాం. కీస్ అయితే మనకి సేమ్ లైక్ NS400Z లానే ఉంటది. అండ్ ఓవరాల్ గా బండి కూడా NS400Z నే, జస్ట్ మనకి ఇంజన్ డౌన్ గ్రేడ్ అయింది. అండ్ మనకి ఈ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బ్రైటెస్ట్ LED హెడ్ లైట్ అన్నమాట. మనకి బై ఫంక్షనల్ ప్రొజెక్టర్ లైట్ వస్తుంది కాబట్టి నైట్ టైం విజిబిలిటీ చాలా బాగుంటది. ఇంకొకటి మనం హెడ్ లైట్ అనేది ఆన్ చేయకుండా కూడా మనం ఇంటి చుట్టుపక్కల ఈ DRLs తోనే తిరిగేయచ్చు. అండ్ NS400Z బ్రాండింగ్ వస్తుంది, NS350 రావట్లేదు. సో మనకి బై ఫంక్షనల్ ప్రొజెక్టర్ లైట్ ఉంది కాబట్టి మనకు వెయిట్ సేవింగ్ లో కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ హెడ్ లైట్ విజిబిలిటీ కూడా చాలా అంటే చాలా బ్రైట్ ఉంది. సో మనకి ఈ సెగ్మెంట్ లో ఈ హెడ్ లైట్ ని ఎంత అప్రిషియేట్ చేసినా అంత తక్కువ అన్నమాట, ఎందుకంటే అంత బ్రైట్ అనేది ఉంటది. అండ్ ఇక్కడ నంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఆల్ LED హెడ్ లైట్ సెటప్ తో పాటు ఇండికేటర్స్ కూడా మనకు LED ఉంది. సో ఇక్కడ మనకు హజార్డ్ అనేది ఆన్ చేసిన తర్వాత చూడడానికి ఇలా ఉంది. KTM లో ఉన్న ఇండికేటర్స్ అయితే దీంట్లో ఉంటాయి. అండ్ రియర్ సెక్షన్ చూసుకున్నట్టయితే మనకు ఐకానిక్ NS200 ఒక టెయిల్ లైట్ అనేది ఉంటది. సో మెయిన్ గా ఈ బైక్ అనేది మనకు NS200 పైన ఇన్స్పైర్డ్ అయిన బైక్ కాబట్టి మనకి ఆఫ్ ది బైక్ ఏంటంటే సేమ్ లైక్ NS200 లాగా కనిపిస్తుంది. ఈ సగం పార్ట్ ఏదైతే ఉంది కదా, ఇది సేమ్ లైక్ మనకి NS200 లాగా కనిపిస్తుంది. కానీ మనకి ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉంది కదా, ఇది టోటల్లీ డిఫరెంట్ ఉంటది అండ్ కొద్దిగా బల్కియర్ ఉంటది. ఒకసారి మనం హజార్డ్ ఆఫ్ చేసుకొని ఇగ్నిషన్ కూడా ఆఫ్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మిరర్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఇవి మనకి డామినర్ లో ఉన్న మిరర్స్ అన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ మిరర్స్ అని చెప్తాను ఈ సెగ్మెంట్ లో. సో చాలా మంది సూపర్ బైకర్స్ కూడా ఏం చేస్తారంటే డామినర్ మిరర్స్ తీసుకొని వాళ్ళ సూపర్ బైక్స్ లో ఇన్స్టాల్ చేసుకుంటారు, ఎందుకంటే దీని యొక్క క్వాలిటీ అనేది అంత నెక్స్ట్ లెవెల్లో ఉంటది. అండ్ ఇక్కడ మనకి అడ్జస్టబుల్ బ్రేకింగ్ క్లచ్ లివర్ అనేది వస్తుంది, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ టచ్ అన్నమాట. సో మనకి 5 levels వరకు అడ్జస్ట్మెంట్ అనేది వస్తుంది కాబట్టి మీ ఫింగర్ సైజ్ కి తగ్గట్టు మీరైతే అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు ఇట్లా రొటేట్ చేస్తూ. ఇది ఒక మంచి టచ్. అలాగే దీంట్లో సస్పెన్షన్ అయితే ఉంది కదా, విచ్ ఇస్ 43 mm గోల్డెన్ USD ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి కూడా మనకు ఎండ్యూరెన్స్ నుంచి అయితే తీసుకున్నారు. ఇక్కడ మనకి బ్రేకింగ్ కానీ టైర్స్ లో కానీ ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు. మనకి 320 mm డిస్క్ బ్రేక్ వస్తుంది. అలాగే డ్యూయల్ ఛానల్ ABS సపోర్ట్ చేస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. అలాగే ఇక్కడ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ కూడా ఇచ్చారు. ఫ్రంట్ ఫెండర్ అనేది మనకు ఫైబర్ వస్తుంది, విచ్ ఇస్ ఫ్లెక్సిబుల్, తొందరగా విరిగే ఛాన్స్ కూడా లేదు. రిమ్ టైప్ అనేది ఇచ్చారు. అలాగే దీంట్లో మనకి యాక్సియల్లీ మౌంటెడ్ గ్రెమికా క్యాలిపర్స్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి సింటెడ్ బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి కాబట్టి ముందుతో కంపేర్ చేసుకుంటే బ్రేకింగ్ బైట్ అండ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ మనకి సింటెడ్ బ్రేక్ ప్యాడ్స్ వల్ల బ్రేకింగ్ బైట్ అండ్ రెస్పాన్స్ అయితే చాలా ఇంప్రూవ్ అయింది. బట్ ఇక్కడ మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే దీని యొక్క రిప్లేస్మెంట్ కాస్ట్ అనేది కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఫ్రంట్ లో మనకి 110 సెక్షన్ టైర్ ప్రొఫైల్ ఉంది, విచ్ ఈస్ రేడియల్ టైర్. ఇక్కడ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏంటంటే అపోలో ఆల్ఫా H1 టైర్స్ అయితే ఇచ్చారు, విచ్ ఇస్ 110 సెక్షన్ ఫ్రంట్ అండ్ 150 సెక్షన్ రియర్ టైర్. అది కూడా మనకి సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్ కాబట్టి గ్రిప్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకి 230 mm డిస్క్ ప్లేట్ తో పాటు మనకి స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా వస్తుంది. మీరు స్పోర్ట్ మోడ్ లో కానీ ఆఫ్ రోడ్ మోడ్ లో ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ గ్రెమికా మనకి సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ ఉంది. సో ఇక్కడ మనం రియర్ టైర్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకి 150 సెక్షన్ 60 ZR70 ఇంచ్ వీల్స్ అయితే ఉన్నాయి. అపోలో ఆల్ఫా H1 టైర్ కాబట్టి మనకు డ్రైలో గ్రిప్ అనేది చాలా బాగుంటది. వెట్ లో కొద్దిగా మనకు కాన్ఫిడెన్స్ అనేది రాదు. అండ్ ఇక్కడ మనకు రియర్ బ్రేక్ ప్యాడ్స్ కానీ బ్రేకింగ్ సెటప్ లో ఎటువంటి అప్గ్రేడ్ అనేది లేదు. ఓన్లీ మనకు ఫ్రంట్ లో అయితే సింటెడ్ బ్రేక్ ప్యాడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ బైక్ ని మనకు హై స్పీడ్ లో స్టేబుల్ గా ఉంచడానికి పెరిమీటర్ ఫ్రేమ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో పెరిమీటర్ ఫ్రేమ్ వల్ల మనకి బెటర్ హ్యాండ్లింగ్ ఇంకా బెటర్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు ఇంజన్ అనేది డౌన్ గ్రేడ్ అయింది. ఇప్పుడు మనకి 349.13 cc ఇంజన్ తో వస్తుంది. ఇక్కడ బోర్ అనేది మనకు సేమ్ ఉంది, బట్ స్ట్రోక్ అనేది తగ్గించారు. సో ఇప్పుడు ఈ బైక్ అనేది మనకు 40.6 PS పవర్, అలాగే మనకి 33.2 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. మనం BHP లో కన్వర్ట్ చేస్తే లైక్ 39 BHP అనుకోవచ్చు. సో మనకి 40.6 PS కాబట్టి మనకు 43 కి 40 PS కి పెద్దగా డిఫరెన్స్ అనేది మీరు నోటీస్ చేయరు. మెయిన్ గా టాప్ ఎండ్ లోనే మీరు నోటీస్ అయితే చేస్తారు. అండ్ ఇంజన్ అయితే మనకు ఓవరాల్ గా 349 కి వచ్చేసింది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇక్కడ ఏంటంటే మనకు 168 mm అనేది ఉంటుంది.
అండ్ అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ వల్ల మనకి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగుంటది అండ్ వెయిట్ రిడక్షన్ కూడా అవుతది. అండ్ ఇంకొకటి ఇక్కడ మనకు 400 స్టిక్కరింగ్ ఇచ్చారు. 350 అయితే స్టిక్కరింగ్ అనేది రావట్లేదు. సో ఇక్కడ మనకి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ వల్ల ఏంటంటే బైక్ ఒక క్లీన్ అండ్ నీట్ లుక్ అనేది వస్తుంది. దీని వల్ల వెయిట్ డిస్ట్రిబ్యూషన్ గానీ, వెయిట్ మేనేజ్మెంట్ గానీ, వెయిట్ రిడక్షన్ గానీ ఎవ్రీథింగ్ అయితే పాసిబుల్ అయితే అవుతుంది. అండ్ మేజర్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు కింద ఈజీగా తగిలే ఛాన్స్ అనేది ఉంటది. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్ గా అనేది ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ మనం రియర్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకి నైట్రాక్స్ మోనో షాక్ అబ్జర్వర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. విచ్ ఇస్ అడ్జస్టబుల్ అన్నమాట. మీకు తగ్గట్టు సాఫ్ట్ గానీ హార్డ్ గానీ చేసుకోవచ్చు. అండ్ NS400 స్టిక్కరింగ్ వస్తుంది. నేను కూడా స్టార్టింగ్ లో ఈ స్టిక్కర్ చూసే కన్ఫ్యూజ్ అయ్యాను అన్నమాట. అండ్ NS200 తో కంపేర్ చేసుకుంటే దీని యొక్క సీట్ కుషన్ అనేది చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా చాలా సాఫ్ట్ అయితే ఉంది. పిలియన్ ది ఓకే ఉంది. అండ్ మనకి స్ప్లిట్ లో గ్రాబ్ హ్యాండిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ టైర్స్ వల్ల మనకి గ్రిప్పే కాదు లుక్ అనేది కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి చిన్న టైర్ అగ్గర్ అనేది ఇచ్చారు. దీని యొక్క క్వాలిటీ అనేది చాలా బాగుంది. అలాగే ఫీమేల్ శారీ గడ్ అనేది ఉంది. సో ఇక్కడ మనం ఈ రియర్ టైల్ లైట్ చూసుకున్నట్టయితే సేమ్ లైక్ మనకు NS200 లాగానే కనిపిస్తుంది. లైక్ ఈ టైర్స్ వల్ల మనకి ఏంటంటే కొద్దిగా మనం గుర్తుపట్టొచ్చు అనమాట రియర్ నుంచి NS400Z అని చెప్పేసి. సో దీంట్లో మనకి స్టిక్కరింగ్ అనేది NS400Z వచ్చినప్పటికీ కూడా ఇది 350cc. సో ఫీమేల్ శారీ గడ్ అనేది ఉంది. ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది లేదు. సో మీరు యాడ్ అండ్ యాక్సెసరీలో కావాలంటే పర్చేస్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనకి సైడ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ వస్తుంది. అలాగే సెంటర్ స్టాండ్ అనేది దీంట్లో లేదు. మేబీ ఇన్స్టాల్ చేసుకునే ఆప్షన్ కూడా లేదనుకుంటా. అండ్ అలాగే దీంట్లో గేర్ బాక్స్ గురించి మాట్లాడితే మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది వస్తుంది. దీని యొక్క ఫీడ్బ్యాక్ అనేది మనకు పర్లేదు బాగానే ఉంది. కొన్ని సార్లు ఏంటంటే లైట్ గా మనకి స్టిఫ్ అనిపిస్తుంది. ఇక్కడ మనం మిగతా పల్సర్ సిరీస్ తో కంపేర్ చేసుకుంటే దీని యొక్క క్లచ్ ఫీడ్బ్యాక్ గానీ మనకు గేర్ షిఫ్టింగ్ గానీ చాలా బెటర్ గా అయితే ఉంది. అండ్ మనకు అడ్జస్టబుల్ లీవర్ ఉంది కాబట్టి మనకు టెన్షన్ కూడా లేదు. ఈ బైక్ లో నాకు మేజర్ గా నచ్చింది ఏంటంటే దీంట్లో మనకి సెన్సర్ లెస్ మనకి క్విక్ షిఫ్టర్ అనేది ఉంది. బేసిక్ గా ఇది ఏంటంటే స్పోర్ట్ షిఫ్టర్ అన్నమాట. స్పోర్ట్ మోడ్ లో మాత్రమే వర్క్ అవుతుంది. సో బేసిక్ గా ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మేము క్విక్ షిఫ్టర్ ఉన్న బైక్స్ ని చాలా చూసాము. దాంట్లో ఏంటంటే ఒక సెన్సర్ లాంటిది ఇక్కడ గేర్ లివర్ దగ్గర ఉంటది. సో అదేంటంటే మనకి ప్రెషర్ సెన్సర్ అన్నమాట. దీంట్లో అది లేదు కదా, మరి ఎలా పనిచేస్తుంది అని అంటే మీరు గేర్ చేంజ్ చేసేటప్పుడు ECU అనేది కొన్ని మిల్లీ సెకండ్స్ వరకు మనకు ఫ్యూయల్ ఇంజెక్షన్ అయితే ఆపేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి పల్సర్ బ్రాండింగ్ తో పాటు NSD మనకి స్టిక్కరింగ్ అనేది ఉంది. అండ్ దీని యొక్క ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది మనకు 12 లీటర్స్ ఉంది. ఇప్పుడు ఇంజన్ మనకి డౌన్ గ్రేడ్ అయింది కాబట్టి స్లైట్లీ మనకు మైలేజ్ లో కూడా డిఫరెన్స్ అనేది నోటీస్ అయితే చేస్తారు. సో ఇంతకు ముందు అయితే మనకు హైయెస్ట్ మైలేజ్ అనేది 28 to 30 kmpl వరకు వచ్చేది. ఇప్పుడు మనకు 33 వరకు కూడా వచ్చే ఛాన్స్ అనేవి ఉన్నాయి. అది కూడా ఏంటంటే మెయిన్ గా మన రైడింగ్ స్టైల్ పైన డిపెండ్ అవుతుంది. నేను 33 అని చెప్పానని చెప్పేసి 33 అనుకోకండి. సో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ మైలేజ్ వస్తుంది. బేసిక్ గా మీ థ్రాటిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ హ్యాండిల్ బార్ కూడా మనకి చాలా కంఫర్టబుల్ సైడ్ లో ఉంది కాబట్టి మీరు లాంగ్ రైడ్స్ కూడా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఎటువంటి టెన్షన్ కూడా లేకుండా. ఇక్కడ ఏంటంటే మనకి టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఆన్ ది వేలో మీ మొబైల్ ని ఛార్జ్ చేసుకోవచ్చు. సో మిరర్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పేసాను. వన్ ఆఫ్ ద బెస్ట్ మిరర్స్ అన్నమాట. అండ్ స్విచెస్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా ప్రీమియం ఉంది. అండ్ ఇక్కడ మనకి 4-way బటన్స్ ఉన్నాయి మీటర్ ని కంట్రోల్ చేయడానికి. అండ్ ఇక్కడ అన్ని బైక్స్ లాగానే ఆరెంజ్ స్విచ్, ఇండికేటర్ స్విచ్, ఇక్కడ అజాడ్ గానీ, ఇంజన్ కిల్ స్విచ్ గానీ, అలాగే ఇక్కడ దీంట్లో మనకి ఇంకోటి ఏంటంటే హెడ్లైట్ మనకి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకు మీటర్ కన్సోల్ ఒక 5 అనేది ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్న మనకి డాట్ మ్యాట్రిక్స్ డిస్ప్లే అనేది ఉంటుంది, విచ్ ఇస్ లైక్ మల్టీ ఫంక్షన్ డిస్ప్లే అన్నమాట. అండ్ దీంట్లో మనకి కావాల్సిన రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది, లైక్ టైం కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే RPM లెవెల్స్ అనేది లాస్ట్ టైం ఇంక్రీజ్ చేశారు. బట్ ఇప్పుడు ఎంత తగ్గిందో మనకు ఐడియా అయితే లేదు. నేను బైక్ రైడ్ చేసినప్పుడు మాత్రం 10,700 వరకు అయితే రెడ్ లైన్ అవుతుంది, విచ్ ఇస్ సేమ్ అనుకుంటున్నాను. ఇక్కడ ఫ్యూల్ మీటర్ కానీ, లైక్ ఓడో కానీ. అండ్ దీంట్లో మనకి రైడ్ మోడ్స్ కూడా ఉన్నాయి, 4 రైడ్ మోడ్స్. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి రైడ్ బై వైర్ టెక్నాలజీ వస్తుంది కాబట్టి స్లైట్లీ మనకు టాప్ ఎండ్ లో పర్ఫార్మెన్స్ అనేది డిఫరెన్స్ కూడా రావచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ మోడ్ లో. ఇక్కడ మనం మెయిన్ డిస్ప్లేకి వచ్చేస్తే దీనిలో మనకి చిన్న మీటర్ కన్సోల్ ఉంది. బట్ దీంట్లో ఇన్ఫర్మేషన్ అనేది చాలా అంటే చాలా ఉంది, లైక్ ట్రిప్ డీటెయిల్స్ కానీ, డిస్టెన్స్ టు ఎంటీ, అలాగే మనం బ్లూటూత్ ఇక్కడ నుంచే ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. పల్సర్ కోడ్ అనేది కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే లైక్ వెహికల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. దీంట్లో రైడ్ మోడ్స్ ఉన్నాయి, రైడ్ మోడ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. లైక్ 4 రైడ్ మోడ్స్ ఉన్నాయి కదా. అండ్ మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, ఇది కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ స్పోర్ట్ షిఫ్టర్ కూడా ఉంది, మీకు ఆల్రెడీ చెప్పేసాను కదా. ఇది మనకి స్పోర్ట్ మోడ్ లో మాత్రమే వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ వార్నింగ్స్ అయితే ఉన్నాయి, ఏమన్నా ఇష్యూస్ అనేది ఉంటే కనుక మోటార్ సైకిల్లో అది పాపప్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ కనెక్టివిటీ, అండ్ దీంట్లో బ్లూటూత్ కానీ, మ్యూజిక్ కానీ ఉంది. అండ్ నాకు తెలిసి నావిగేషన్ కూడా ఉందనుకుంటున్నాను. అండ్ ట్రిప్ ఏ, ట్రిప్ బి, అండ్ బైక్ ఇన్ఫర్మేషన్ లో మనకి బ్యాటరీ వోల్టేజ్, డిస్టెన్స్ టు ఎంటీ, అలాగే మనకి సర్వీస్ గురించి అయితే ఉంది. మళ్ళీ మనం బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ ల్యాప్ టైమర్ అనేది ఉంది. సో మీరు రేస్ ట్రాక్ పని బైక్ ని యూజ్ చేస్తున్నప్పుడు ల్యాప్ టైమర్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ లో ఏంటంటే మనకు ఫేవరెట్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు, లైక్ స్క్రీన్ పైన మనకి ఇక్కడ ఏం కనిపించాలని చెప్పేసి. అండ్ అలాగే మనం బ్యాక్ వచ్చేసినట్టయితే
ఇక్కడ క్విక్ సెలెక్ట్ అన్నమాట. లైక్ ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి కదా, అప్ అండ్ డౌన్. దీంట్లో మనకు షార్ట్ కట్స్ లాగా మనం సెట్ చేసుకోవచ్చు. లైక్ మ్యూజిక్ గానీ, బ్లూటూత్ గానీ, ట్రిప్ డీటెయిల్స్ గానీ, సో మీకు నచ్చినట్టు మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే డేట్ అండ్ క్లాక్ అయితే ఉంది. సో క్లాక్ సెట్టింగ్, అలాగే మనకు బ్రైట్‌నెస్ కూడా ఉంది. సో బ్రైట్‌నెస్ అనేది మనం 3 లెవెల్స్ వరకి అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చన్నమాట. సో ఇప్పుడు ఏందంటే చాలా లోలో ఉంది. ఒకసారి మనం ఐలో పెడదాం. సో ఐలో పెట్టినప్పుడు మనకి బ్రైట్‌నెస్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ మీడియంలో గానీ, లోలో గానీ మనం పెట్టుకోవచ్చన్నమాట. సో మీ కంఫర్ట్‌కి తగ్గట్టు మనం దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. లైక్ ట్రాక్షన్ కంట్రోల్ గానీ, ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్, ఏబీఎస్ లైట్ అన్ని కూడా పైన అయితే మనకు డిస్‌ప్లే అయితే అవుతుంది. సో ఫైనల్‌గా ఇదైతే NS350Z గురించి అన్నమాట. NS400 స్టిక్కరింగ్‌తో పాటు బండి అనేది టోటల్‌గా సేమ్ మనకి ఇంజిన్ ఒకటే డౌన్ గ్రేడ్ అయితే అయ్యింది. సో ఈ బైక్‌ని గుర్తుపట్టాలి అంటే ఇంజిన్ పైన మనకు ఇంజిన్ యొక్క క్యూబిక్ కెపాసిటీ అనేది మెన్షన్ చేసి అయితే ఉండదు. అండ్ ఈ బైక్ యొక్క ప్రైస్ అనేది మనకు సేమ్ అయితే ఉంది. ఎందుకంటే జీఎస్టీ పెరిగిన తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది మనకు పెంచలేదు కాబట్టి సేమ్ అదే ప్రైస్‌లో మనకు ఈ బండి అనేది వస్తుంది.